హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే ఆడవాళ్ళు తమకన్నా చిన్న వయసు అబ్బాయిలతో ప్రేమలో ఎందుకు పడతారు, ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. కొంతమంది ఆడవాళ్ళు సమాజాన్ని, కట్టుబాట్లని కాదని తమకన్నా చిన్న వయసు అబ్బాయిలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి సినిమా తారలను తీసుకుంటే అనుష్క మధ్య వయసులో తనకన్నా వయసులో రెట్టింపు చిన్న వయసు వాడిని పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఇటీవల 50వ వయసులో అడుగుపెట్టిన నటి టాబు కూడా తనకన్నా వయసులో చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని చెప్తున్నారు. అలాగే సినీ నటి సంగవి కూడా 42వ ఏళ్ల వయసులో 22 ఏళ్ల వయసు చిన్నవాడిని పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఉన్నారు. ప్రేమకు వయసు లేదు అంటారు ప్రజలు. ఏ వయసు వారైనా ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు అంటారు. కానీ కొందరు పెద్ద వయసు ఆడవాళ్ళు తమకన్నా మరీ ఎక్కువగా చిన్న వయసు ఉన్న అబ్బాయిలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో రిలేషన్షిప్లో కంటిన్యూ కావడం అనేది చాలా వింతగా ఉంటుంది. ముఖ్యంగా మగవాళ్ళ వయసు మరీ చిన్నగా ఉండి ఆడవాళ్ళ వయసు మరీ పెద్దగా ఉంటే ఆ రిలేషన్షిప్ని వింతగా చూస్తారు. ఆ కపుల్స్ గురించి వింతగా మాట్లాడుకుంటారు. అయితే కొంతమంది ఆడవాళ్ళు సమాజాన్ని, కట్టుబాట్లని కాదని తమకన్నా చిన్న వయసు వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ ఉమెన్, యంగ్ మ్యాన్ ఒకరినొకరు ఇష్టపడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. యువకుల యవ్వనం, అందం వంటివి ఆడవారికి నచ్చి ఉండవచ్చు. యంగ్ మ్యాన్ యొక్క చిలిపితనం, అల్లరితనం లాంటివి ఆడవారికి నచ్చి ఉండవచ్చు. ఇలాంటి ఓల్డ్ ఏజ్ ఉమెన్, యంగ్ మ్యాన్ మధ్య రిలేషన్స్ ఉండటానికి చాలానే కారణాలు ఉంటాయి అని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్ల వయసు ఉన్న మహిళ కూడా 25 ఏళ్ల అబ్బాయిని ప్రేమించడం సాధ్యమే. వయసులో తేడా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టవచ్చు. అలాగే ఆమె అతనితో డీప్గా లవ్లో ఉన్నట్టు ఫీల్ కావచ్చు. కొన్నిసార్లు ఈ ఓల్డ్ ఏజ్ ఆడవాళ్ళు ఈ యంగ్ మ్యాన్ ప్రేమలో ఎందుకు ఇలా డీప్గా లవ్ ఫీల్ అవుతున్నామో వాళ్ళకే అర్థం కాకపోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ యంగ్ మ్యాన్లను ఇష్టపడతారు అని తేలింది. అలాగే యంగ్ మ్యాన్లు కూడా కొన్నిసార్లు మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఆడవాళ్లను పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు మగవారి యొక్క ఫిజికల్ ఫీచర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మధ్య వయసు ఆడవాళ్ళు కూడా తమ లైఫ్ పార్ట్నర్ అందంగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి అని కోరుకుంటారు. వయసు పైపడిన మగవారు ఫిజికల్ స్టామినా కోల్పోతారు. యువకులలో ఉన్నటువంటి యవ్వనం వారిలో ఉండదు. కాబట్టి ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ యంగ్ మ్యాన్స్తో రిలేషన్ పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వయసు పెరిగే కొద్దీ చాలామంది ప్రశాంతతను కోరుకుంటారు. ఎందుకంటే ఆ వయసులో వారు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే అశాంతిని ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి చాలామంది ఆడవాళ్ళు ఈ సమస్యల నుండి తప్పించుకోవడానికి చిన్న వయసు అబ్బాయిలతో సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళు ఆ అబ్బాయిలతో ప్రేమ, శ్రద్ధ లభిస్తే వాళ్ళను ఎలాగైనా సంపాదించాలి అని భావిస్తారు. వయసు పెరిగే కొద్దీ ఫ్రెండ్స్ సర్కిల్ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్ సర్కిల్ తగ్గిపోతే ఒంటరితనం వేధిస్తుంది. ఫ్రెండ్స్ని పట్టించుకోకపోతే చాలా దగ్గరి స్నేహితులు కూడా దూరమైపోతూ ఉంటారు. అప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. చాలా దగ్గరి స్నేహితులు కూడా దూరమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ మళ్ళీ అలాంటి ఫ్రెండ్స్ లైఫ్ కావాలని కోరుకుంటారు. తమకంటూ ఒకరు ఉండాలని భావిస్తారు. అందుకే ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ యంగ్ మ్యాన్ల వైపు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
అలాగే యంగ్ మ్యాన్ల యొక్క కొత్త ఫాంటసీస్కి ఓల్డేజ్ ఉమెన్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. పెద్ద వయస్సు ఆడవాళ్ళేమో యంగ్ మ్యాన్స్ యొక్క యవ్వనం, ఉత్సాహం చూసి ఆకర్షితులు అవుతారు. అలాగే చిన్న వయసు మగవాళ్ళు పెద్ద వయసు ఆడవారిలో మెచ్యూరిటీని చూసి ఆకర్షితులు అవుతారు. ఇలా ఇద్దరి అవసరాలు ఒకేలా ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని సమాచారం సాధారణ అంచనాల ప్రకారం రూపొందించబడింది. అంతే తప్ప ప్రతి చోట ఇలాగే ఉంటుంది అని ధృవీకరించబడలేదు. కాబట్టి వీటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.